ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. యేసు ప్రభువారు ఒక ఇంట్లో ఒక సభను ఏర్పాటు చేస్తారు. దాంట్లో శిష్యులతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా జాయిన్ అవుతారు. అందులో ధనవంతులు, పేదవారు కూడా ఉంటారు. ఈ సభ అయిపోయిన అనంతరం చాలామంది సంచుల్లో ఉన్నటువంటి, ఎందుకంటే అప్పుడులో నోట్లు లేవు కాబట్టి, కాసులు ఉండేవి కాబట్టి వాటిని సంచుల్లో వేసుకొని వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టినట్టుగా మనం చూస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక బీద విధవరాలు 2 కాసులను కానుక సంచిలో వేస్తుంది. కానుక డబ్బాలో లేకపోతే కానుక సంచిలో వేస్తుంది. యేసు ప్రభు వారు దాన్ని తేరి చూసి, అంటే అర్థమైందా మీకు? యేసు ప్రభు వారు కానుక సంచిలో ఎంత ఉంది, ఈమె ఎంత వేసిందో కూడా గమనించగలిగే శక్తిమంతులు. ఆయన హృదయ అంతరంగములను పరిశీలించగలిగినటువంటి శక్తిమంతుడు కనుక అక్కడ వేసిన వారందరూ సంచులతో ఆయన పాదాల ముందు ఉంటాయి. ఈ బీద విధవరాలు సిగ్గుతో చాలా తక్కువ వేస్తున్నానని భయంతో 2 కాసులను వేస్తుంది. వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి, శిష్యులతోటి దేవుడు చెప్పే మాట ఏంటంటే, అందరికంటే ఈ బీద విధవరాలే ఎక్కువ కానుకిచ్చింది అంటారు. దానికి క్లారిటీ ఇస్తూ అంటాడు, వీరందరూ కలిగిన దాంట్లో వేశారు, కొంత తీసుకొచ్చి వేశారు, ఆమె అయితే జీవనమంతయు కూడా దేవుని కొరకు ఇచ్చింది అని మాట్లాడతారు. ఈ సందర్భంగా తెలియచేస్తున్నది ఏమిటంటే, కానుక ఎంత మొత్తంలో ఇచ్చావో దేవుడు పెద్దగా పట్టించుకోవటం లేదు, కానీ నీకున్న దాంట్లోంచి తీసుకొచ్చి ఇచ్చేవాడుగా ఉండకూడదు, కానీ దేవుడికి నీ బ్రతుకునే కానుకగా ఇచ్చేటట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని అర్థం. ప్రియ భక్తులారా, సంఘములో ఉన్నటువంటి పెద్దలారా, సంఘములో ఉన్నటువంటి నాయకులారా, విశ్వాసులారా, మీ అందరికీ చెబుతున్నది ఒకటే, మనము దేవునికి ఎంత మొత్తంలో ఇచ్చామనేది ప్రాధాన్యత కాదు, కానీ ప్రజలు చూడడానికి పెద్ద మొత్తంలో ఇచ్చినా పెద్ద ప్రయోజనం లేదు, కానీ ప్రభువు చూసేటట్టుగా నీ విలువైనటువంటి జీవితాన్ని, నీ విలువైనటువంటి సమయాన్ని దేవునికి కానుకగా ఇవ్వగలిగితే, అది సువార్త నిమిత్తమై కావచ్చు, సంఘ సేవ నిమిత్తమై కావచ్చు, దేవుని పరిచర్య విస్తరించుట కొరకు కావచ్చు, నీ యొక్క కానుకను, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క సమయాన్ని నీవు ఇవ్వగలిగితే అది దేవుని దృష్టిలో గొప్ప కానుకగా మిగులుతుంది. దేవుడికి కావలసింది కట్టలు కానుకలు కాదు, కానీ బ్రతుకునే కానుకగా ఇవ్వగలిగితే, నీవే సొంతం అయిపోతే, దేవుడు ఆ సొంతాన్ని బట్టి నీవిచ్చినది ఎంతైనా, ఎంత తక్కువ అయినా, ఎంత పెద్దదైతే ఎంత చిన్నదైనా దేవుని చేత మన్ననలు పొందుకునే కృప పొందుకుంటాం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా దేవునికే మన హృదయాన్ని, మన సమయాన్ని, మన బ్రతుకును, అది సేవ కొరకే కానీ, పరిచర్య కొరకే కానీ, సువార్త కొరకే కానీ, సంఘ విస్తరణ కొరకే కానీ, దేవుని పరిచర్యలో వాడుకోవడానికి మన జీవితాన్ని ఇవ్వగలిగితే, దేవుని చేతే మన్ననలు పొందుకునే, అందరికంటే ఈయన గొప్పవాడు అనుకునే కృప మన మీదకి వచ్చేటట్టుగా మనం చూద్దాం. ఆ విధంగా చేసి దేవుని దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్.